హైదరాబాద్లో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా విజయం దిశగా దూసుకెళ్తోంది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 421కి 1 ఉన్న టీమిండియా మూడవ రోజు కేవలం 15 పరుగులు మాత్రమే స్కోర్ చేయగలిగింది. 87 పరుగులు చేసిన జడేజా రూట్ వేసినటువంటి ఒక బంతిని డిఫెండ్ చేసే ప్రయత్నంలో లెగ్ బిఫోర్ వికెట్గా అవుట్ అయ్యాడు. అంపైర్ అవుట్ ఇచ్చిన వెంటనే రివ్యూ తీసుకున్న జడేజా థర్డ్ అంపైర్ నిర్ణయం కూడా ఆన్ ఫీల్డ్ కాల్ అని రావడంతో చాలా నిరుత్సాహపడ్డాడు. విషయం ఏమిటి అంటే జడేజా ఆడిన బాల్ బ్యాట్ అండ్ పాట్కి ఒకేసారి తగిలింది. రిప్లైలు కూడా దేనికి ముందు తగిలింది అని డిసైడ్ చేయలేకపోయాయి. దాంతో సెంచరీ మిస్ అయిన జడేజా వెనుతిరిగాడు. ఆ తర్వాత వచ్చిన బుమ్రా మొదటి బాల్కి అవుట్ అయ్యాడు. మరుసటి ఓవర్లో రెహాన్ అహ్మద్ అక్సర్ పటేల్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో భారీ ఆధిక్యం సాధిస్తుంది అనుకున్న టీమిండియా 190 రన్స్ లీడ్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బ్యాటింగ్కు దిగిన ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ జాక్ ట్రాలీ మరియు బెన్ డకెట్ బెస్ట్ బాల్ని అమలు పరుస్తూ వన్డే మ్యాచ్ తరహాలో ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశారు. 3 4లు 1 6తో 33 బాల్స్లో 31 పరుగులు చేసి ఫాస్ట్ ఇన్నింగ్స్ ఆడుతున్నటువంటి జాక్ ట్రాలీని అశ్విన్ అవుట్ చేశాడు. అదే స్పెల్లో బౌలింగ్ చేస్తున్న బుమ్రా బ్యాక్ టు బ్యాక్ 2 ఓవర్లలో 82 బాల్స్లో 47 పరుగులు చేసిన బెన్ డకెట్ మరియు అప్పుడే బ్యాటింగ్కి వచ్చినటువంటి జో రూట్ని అవుట్ చేశాడు. జాక్ ట్రాలీ అవుట్ అవడంతో బ్యాటింగ్కి వచ్చిన పోప్ మాత్రం సాలిడ్ డిఫెన్స్తో మంచి ఇన్నింగ్స్ను బిల్డ్ చేశాడు. ఒక పక్క వికెట్ పడుతున్నా తను మాత్రం మంచి స్ట్రోక్ ప్లేతో తన ఇన్నింగ్స్ని బిల్డ్ చేయడం కొనసాగించాడు. తర్వాత వచ్చినటువంటి అటాకింగ్ బ్యాట్స్మెన్కి జాన్ బెయిర్స్టోని కేవలం 10 పరుగులకే అవుట్ చేశాడు. జడేజా అదే తరహాలో ఫస్ట్ ఇన్నింగ్స్లో 70 పరుగులు స్కోర్ చేసిన బెన్ స్ట్రోక్ను 6 పరుగులకే వెనక్కి పంపాడు అశ్విన్. టీమ్ కెప్టెన్ అవుట్ అవడంతో వచ్చినటువంటి బెన్ ఫోక్స్ మంచి స్ట్రోక్ ప్లేతో హాఫ్ సెంచరీ వైపు కొనసాగే ప్రయత్నంలో అక్సర్ వేసిన ఒక డిసైవింగ్ బాల్ కి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఒకవైపు వచ్చినటువంటి బ్యాట్స్మెన్స్ ఒకరి తర్వాత ఒకరు వెనుతిరుగుతున్న ఒలీ పోప్ మాత్రం మంచి ఆటతీరు కనపరుస్తూ ఆట ముగిసే సమయానికి 208 బాల్స్లో 148 రన్స్ స్కోర్ చేసి నాట్అవుట్ గా నిలిచారు. తనకి తోడుగా రెహాన్ అహ్మద్ 31 బంతులలో 16 రన్స్ ని స్కోర్ చేశారు. 6 వికెట్లు కోల్పోయిన టీం ఇంగ్లాండ్ 316 పరుగులు చేసి టీమిండియాపై 126 రన్స్ ఆధిక్యంలో ఉన్నారు. ఎనలిస్టుల అంచనాల ప్రకారం 4వ రోజు టీమిండియా టీం ఇంగ్లాండ్ ఇచ్చిన స్కోర్ని చేస్ చేసి ఈ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వస్తుంది అని అంచనా. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.